నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ. జనవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి రవి కుజులు మిథున రాశి మీద దృష్టి సారించి ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు ఉన్నా కూడా ముఖ్యముగా ఆరోగ్య విషయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ ఔషధ సేవలు చేయాలి. ప్రతి చిన్న విషయానికి ఔషధ సేవలు చేయాల్సి వస్తుంది. అంటే కొంచెం నెగటివ్గానే ఉంది ఇక్కడ మిథున రాశి వారికి ప్రస్తుత కాలంలో. అంటే ఎంతవరకు ఉంది, మాసం అంతా లేదు. జనవరి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. వీళ్ళు ఆరోగ్య సమస్యలకి బాధపడుతున్నారు. అనుకున్న పనులకు సాగకపోవడము, ఏదో వస్తుంది, ఎవరో ఇస్తారు అనుకున్నది రాకపోవడం, చేతికి వస్తుందనుకున్నది రాకపోవడం, ఆశపడడం, ఆశ వల్ల ఆశాజనకంగానే మిగిలిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఇవ్వడం, అయ్యో ఏదో వచ్చింది మనం గట్టెక్కుతున్నారా బాబు అనుకునే సమయంలో ఉంటే అది రాకుండా జరిగిపోతుంది. ఈ 8 రోజులు కూడా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మిథున రాశి వారు చేసేది అన్ని అపసవ్యమైన పనులే జరుగుతాయి. ఎక్కడా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందలేరు. 8వ తారీఖు దాటిన తర్వాత 9వ తారీఖు నుంచి వచ్చే విధానం ఏంటంటే శుభదాయకమైన ఫలితాలు ప్రారంభం అవుతాయి. పండుగ రోజునాడు, అంటే పండగ వెళ్ళిన సంక్రాంతి వెళ్ళిన మరుసటి రోజునాడు ధనస్సు స్థానంలోకి రవి ప్రవేశించి ఉండడం వల్ల ఆ యొక్క ధనుర్మాస విధానంలో యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. అప్పటి నుంచి కూడా 9వ తారీఖు నుంచి మొదలయ్యి 31వ తారీఖు వరకు కూడా అన్నింట లాభదాయకమైన పరిస్థితులు వస్తాయి. ఎక్కడైతే నిరాశ పడ్డారో, నిస్పృహ పడ్డారో అవన్నీ తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందడము, అలాగే శుభ ఫలితములు కలిగిన వంటి వార్తలు వినడం. ఎక్కడో ఎవరో వచ్చారు, దూరం నుంచో బంధువర్గం వచ్చారు, శుభఫలితమైన వార్తలు అంటే మంచి వార్త వినడము, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందడము, వినోదాల్లో పాల్గొనడము, అలాగే బంధుమిత్రులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వినోదాలను పొందడం అనేది ఈ యొక్క మిథున రాశి వారికి పొందుతారు. అయితే మిథున రాశి వారి మొదటి 8 రోజులు కూడా నష్టదాయకమైన పరిస్థితులుగా కలిగి ఉన్నందువల్ల దీనికి పరిహారాన్ని మనం చేసుకోవాలి. ఏ విధమైన పరిహారం చేయాలి అంటే, మన ఇంటి దగ్గర తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర ప్రమిద మీద ఒక ప్రమిదలో పాలు పోసి ఇంకో ప్రమిద దాని మీద పెట్టి అందులో 5 ఒత్తులు వేసి 5 ఒత్తుల మధ్యలో ఆవు నెయ్యి పోసి ఆ తులసి కోట దగ్గర వెలిగించాలి. వెలిగించి రావి ఆకు తీసుకురావాలి. రావి ఆకు శుభ్రం చేసి కడిగి దాంట్లోని పచ్చని బెల్లం ముక్క కానీ లేకపోతే ఎండి ద్రాక్ష పళ్ళు కానీ, ఎండి ద్రాక్ష నివేదన చేయాలి. నివేదన చేసి ఆ యొక్క జ్యోతికి పంచముఖ పాలదీపం అంటారు దీన్ని. ఈ పంచముఖ పాలదీపానికి తన కోరికని చెప్పాలి. చెప్పడం అంటే మనసులో కాదు, పైకే చెప్పాలి. కోరికని చెప్పి నమస్కరించి తులసి కోట చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. 5 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత ఇల్లాలు భర్త కాళ్ళకు మొక్కాలి కంపల్సరిగా వెళ్ళి. ఈ తులసి కోట దగ్గర ఎప్పుడైతే చేశారో ఇల్లాలు భార్య భర్త దగ్గరికి వెళ్ళి, భర్త తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఉంటే వాళ్ళ కాళ్ళకు మొక్కాలి. అయితే ముందుగా భర్త కాళ్ళకే మొక్కాలి, దీవెన తీసుకోవాలి. దీవెన తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అత్తమామల దగ్గరికి వెళ్ళాలి. ఆ రకమైన పరిహారము 8 రోజులు చేయండి. 8 రోజులు చేస్తే 8 రోజుల్లోకి ఈ యొక్క ఏ విధమైన కష్టాలు కానీ నష్టాలు కానీ కన్నీళ్ళు కానీ దరిచేరం. ఎప్పుడైతే పంచముఖ పాలదీపాన్ని వెలిగించారో ఆవు నేతితోటి ఈ యొక్క కష్టాలన్నీ తొలుగుతాయి. అటువంటి విధానం ఉంటుంది. తదుపరి 16వ తారీఖు నాడు కనుమ, తర్వాత ముక్కనుమ, రకరకాలు ఉంటాయి. అది మీరు ఏం తింటారన్నది మీ ఇష్టం అనుకుంటుంది, వాళ్ళ యొక్క అభిరుచికి వదిలేద్దాం. అయితే 16, 17 మీరు కాకుండా 17వ తారీఖు నుంచి కానీ 18వ తారీఖు నుంచి కానీ 18 తీసుకోండి, 17 కూడా ముక్కనమే కాబట్టి 18వ తారీఖు కాడి నుంచి దక్షిణామూర్తి
దక్షిణామూర్తి అంటే మన హైదరాబాద్లో ఎక్కడ లేదు, కనపడలేదు నాకు దక్షిణామూర్తి ఆలయం. శ్రీశైలంలో ఉంది, లేకపోతే కాళహస్తిలో ఉంది దక్షిణామూర్తి ఆలయాలు. కాబట్టి అంత దూరం వెళ్ళాం కాబట్టి దక్షిణామూర్తి బొమ్మ ఒకటి, ఓ ఫోటో అన్నా కానీ చాలామంది ఏం చేస్తారు, చాలా పెద్ద సైజు ఫోటో తెచ్చేస్తారు. అంతంత ఫోటోలు తెచ్చుకోకూడదు, చిన్న సైజు ఫోటో ఒకటి తీసుకొచ్చి ఆ ఫోటో ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి దక్షిణామూర్తి స్తోత్రం తెలుసుకుని అది చదువుతూ దానికి పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందుగా అక్కడ ఆ స్వామివారికి దీపం మనకి ఎడమవైపు, ఫోటో మనకి ఎడమవైపు వచ్చింది, స్వామివారి ఫోటోకి కుడివైపు వచ్చింది. కుడివైపునే దీపాన్ని పెట్టాలి. ఏ దీపం పెట్టాలయ్యా దక్షిణామూర్తి వారికి అంటే విప్ప నూనెతో పెట్టాలి. ఉత్తి విప్ప నూనె, ఇంకే నూనె కలపక్కర్లేదు. విప్ప నూనెతో దీపం పెట్టాలి. దీపం పెట్టి దక్షిణామూర్తికి ప్రసాదంగా పెట్టవలసింది ఏంటంటే ఆయనకి ఎక్కువగా నచ్చేది అల్లనేరేడు పండు నచ్చుద్ది. అల్లనేరేడు పండు దొరకలేదు, నల్ల ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి. నల్ల ద్రాక్షలు నివేదన చేసుకోవాలి. నివేదన చేసి స్వామివారికి ప్రతిరోజు కనీసం శుక్రవారం లేదంటే సోమవారం సోమవారాలు రోజు కాకపోతే, రోజు కుదరదు కొంతమందికి, కొంచెం ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పుడు మానేయాలి. అప్పుడు సోమవారం నాడు ఇంటిలోని దీపం పెట్టి చేస్తే ఎప్పుడు కూడా ఆ దక్షిణామూర్తి యొక్క విధానం వల్ల అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి మంత్ ఎండింగ్లో అనుకోని విధంగా మొట్టమొదట 8 రోజులు ఎన్ని కష్టాలైతే పడ్డారో, ఎన్ని ఇబ్బందులైతే పడ్డారో, 8వ తారీఖు దాటిన తర్వాత 9వ తారీఖు నుంచి శుభఫలితాలు పొందుతూ ఉండగా మంత్ ఎండింగ్ దగ్గరికి వచ్చింది. అంటే 28, 29, 30 లేక 31 ఈ యొక్క రోజులలో అత్యధికమైన లాభదాయకమైన ఫలితాన్ని ఆకస్మిక ధనలాభము అంటారు. దీన్ని ఆకస్మిక ధనలాభం అంటే ఎక్కడైనా అయాచితంగా రావడం, కష్టపడ్డ దానికంటే ఎక్కువ ఫలితం రావాలి. మనం కష్టపడ్డాం, రోజుకి 1000 రూపాయలు సంపాదించాడు ఉంటాడు, 1000 రూపాయలు సంపాదించినప్పుడు 10,000 వస్తే ఆకస్మిక ధనలాభం అది. అటువంటి ఆకస్మికమైన ధనలాభం పొందడం అనేది ఈ యొక్క మిథున రాశి వారికి 28, 29, 30, 31 ఈ తేదీల్లో వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అంతేగాని ఈ లోపల గొడవలు పడతానో లేకపోతే ఇంకో ఇబ్బంది పడతానో, అలా జరగదనో ఇలా జరగద్దనో అని అనుకుంటే ఏది జరగదు. దైవం మీద మనం నమ్మకంగా ఉంచుకుని దైవారాధన చేస్తూ ఉంటే ఈ యొక్క మిథున రాశి వారికి 1 నుంచి 8వ తారీఖు వరకు కలిగే కష్టాలు పోతాయి. 9 నుంచి 31వ తారీఖు వరకు కూడా శుభఫలితమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ కోర్టు సమస్య నుంచి కోర్టు సమస్యలు అనేది ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా బయటకు వచ్చేస్తారు. ఎప్పుడు వస్తున్నారు? 9వ తారీఖు దాటిన తర్వాత వస్తుంది. 9 లోపు రాదు. అయితే కోర్టు విషయంలోకి వస్తే 9వ తారీఖు సెలవే ఉంటుంది. కోర్టు సెలవు ఉంటుంది, పండగ విధంగా సెలవులు ఉంటాయి. అందువరకు దానికి సమస్య లేదు. 14వ తారీఖు 15వ తారీఖు దాటిన తర్వాత 16వ తారీఖు కాడి నుంచి కోర్టు సమస్యల కిందే ఎటువంటి పెద్ద సమస్య ఉన్నా కూడా విడిపోవడం అనేది జరుగుతుంది. అది దరిచేరదు. శుభదాయకమైన ఫలితాలు. దక్షిణామూర్తిని మాత్రం ఆరాధన జరగాలి. దక్షిణామూర్తి అంటే సామాన్యమైనది కాదు. దక్షిణామూర్తి అంటే చాలా యోగదాయకమైన శక్తి సామాన్యం కింద పరమేశ్వరుడు. దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది? విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి కూడా ఒక రకంగా శుభదాయకమనే చెప్పాలి. ఎందుకంటే లగ్నంలోనే రవి కుజులు ఇద్దరు మిత్రులు ఉన్నారు. ధనుర్లగ్నం అయింది ఇక్కడ. మిథున రాశి వారికి 7వ స్థానంలో ఉన్నది ధనుర్లగ్నం. అంటే కలత్రభావ స్థానంలో ఉంది ధనుర్లగ్నం. ఈ యొక్క లగ్నాధిపత్యాన్ని వహించిన వాడు రవి కాబట్టి, రవి యోగదాయకుడిగా ఉన్నాడు కాబట్టి, మిత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి, కుజుడు కూడా మిత్రస్థానంలోనే ఉన్నాడు కాబట్టి విదేశ యోగానికి యోగదాయకమైన స్థితిని కలిగిస్తాడు. అలాగే మిథున రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు. బుధుడిని రాహు చూస్తున్నాడు వక్ర దృష్టితో. రాహు ఎప్పుడైతే రాష్ట్రాధిపతిని చూశాడో విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని ఎక్కువగా కలిగిస్తాడు. ఎక్కువ అంటే వెళ్దాంలే అనుకున్నవాడు కూడా అనుకోకుండా వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి? అది 14, 15 తారీఖులు దాటిన తర్వాత. అంటే మకర సంక్రాంతి దాటాలి, అంతవరకు లేదు. మిథున రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.